హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపు జీపీఆర్. ఈ రోజు మీకోసం ఇంకొక వీడియో తీసుకొచ్చేసాను. అది ఏంటంటే ఎంటార్ 125 BS4 వర్షన్. ఇది 3 years ఓల్డ్ బండి, 25,000 kilometers కంప్లీట్ చేసింది. దానికోసం స్పెషల్ వీడియో తీస్తుంది ఈ బండిది. ఓకే, ఇప్పుడు ఇంజన్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఇంజన్ వచ్చేసి 125cc BS4 ఇంజన్ అనమాట, ఎయిర్ కూల్డ్. అరౌండ్ 9.5 PS at 7,000 RPM, ఇంకా 10.5 Nm at 5,000 RPM ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఫ్రంట్ సైడ్కి వచ్చేటప్పటికి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. టైర్స్ అది వచ్చేసి 100/80 12 inches, ఫ్రంట్ బ్యాక్ సేమ్ సైజ్ టైర్స్ ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి ట్యూబ్లెట్స్ టైర్స్ అనమాట దీనికి. ఇంకా మనకి టీవీఎస్ ఎంటార్క్స్కి వచ్చేసేటప్పటికి ఈ అలాయ్ వీల్స్ ఉన్నాయి కదా, ఈ అలాయ్ వీల్స్తోనే వస్తుంది అనమాట బండి. నేను ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదన్నమాట బండి అలాయ్ వీల్స్ లేకుండా. అలాయ్ వీల్స్తో పాటు మనకి డిస్క్ బ్రేక్ కూడా వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి బ్యాక్ కూడా సేఫ్. బ్యాక్ వచ్చేసి 110/80 12 inches, కొంచెం దానికి ముంగట వచ్చేసి 100/80 12 inches. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి 110/80 12 inches. అంటే ఫ్రంట్ కన్నా బ్యాక్ టైర్ కొంచెం బాగుంటుంది అనమాట. మళ్ళీ సస్పెన్షన్ వచ్చేసి మోనోసాక్ సస్పెన్షన్, సింగిల్ స్ప్రింగ్ వస్తుంది. బ్యాక్ కొంచెము రేసీ ఫీల్ అటైర్ రావడం కోసం రెడ్ కలర్ స్ప్రింగ్ ఉంటుంది మనకి. మా కెమెరామ్యాన్కి ఎండ తగులుతుందంట, లొకేషన్ చేంజ్ చేసినాం అందుకే. ఏమంటారు దీని బండి టోటల్ వెయిట్ వచ్చేసి 116 kgs, అంటే లైట్ వెయిట్ బండి. ఇక్కడ కెమెరామెన్ జూమింగ్ కనిపిస్తుంది రెడ్ కలర్. ఇది బండి ఆన్లైన్ తిరుగుతుంది అనమాట. మామూలు బండ్లకైతే వైట్ కలర్ వస్తుంది, లేకపోతే బ్లాక్ కలర్ వస్తుంది. ఇది కొంచెం స్పోర్టీ అటర్ అని చెప్పినాయి కదా, ఫస్ట్ చెప్పినాయి కదా స్పోర్ట్స్ అంటే, దానికోసం కొంచెం ఎర్రగా ఇచ్చింది అనమాట. ఇది వేరే బండ్లకి వెళ్ళి పార్టీ తీసుకొచ్చి ఇంకా మిగిలిపోయిన పార్టీ, అందుకే కొంచెం ఎర్రగా కనిపిస్తుంది కాబట్టి. ఇంకా ఫ్రంట్ సైడ్కి వచ్చేసేటప్పటికి ఇది DRL, డే టైమ్ రన్నింగ్ లైట్. ఇది ఒకటి హాలోజన్ ల్యాంప్ అనమాట. ఇక్కడ మన పైన 2 ఇండికేటర్స్ ఉంటాయి, నార్మల్ ఇండికేటర్స్ హాలోజన్. ఇంకా ఇది వచ్చేసి GS ఎడిషన్ అనమాట, స్పెషల్ GS ఎడిషన్. ఇది పెద్ద స్టోరేజ్, అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. మనకి ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇది నార్మల్ ఇండికేటర్స్ సేమ్ హాలోజన్ కాకుండా ఇది ఎంటార్క్ సింబల్ ఈ షేప్లో వస్తుంది అనమాట, టార్క్ సిగ్నేచర్ స్టైల్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ పైన LED అనమాట. మనం తాళం ఆన్ చేయగానే ఫస్ట్ ఈ లైట్ వెలుగుతుంది, కిందది టైల్ లైట్. బ్రేక్ అప్లై చేసినప్పుడు ఈ లైట్ వెలుగుతుంది అనమాట. ఒకసారి చూపిస్తుంది, పనిచేస్తుంది. ఇప్పుడు బండి ఇంజన్ సౌండ్ వినిపిస్తా, ఒకసారి చూడండి. సో బండిది ఇప్పుడే ఎయిర్ ఫిల్టర్ వీకినాం, సౌండ్ ఎట్లా వస్తుంది చెప్పడానికి. ఒకసారి సౌండ్ ఏమండి. ఓకే, బండి ఇప్పుడు ఆన్ అయింది కదా, దీన్ని ఆఫ్ చేయాలంటే మామూలుగా అయితే 125cc ఈ ఆప్షన్ ఉండదన్నమాట. ఈ సెగ్మెంట్లో ఇదే ఫస్ట్ బండి అనమాట ఈ ఆప్షన్తో. ఏంటంటే ఇంజన్ కిల్ స్విచ్. ఇది మొత్తంగానే ఇంజన్ కిల్ అయిపోతుంది. మనకి రైట్ సైడ్ వచ్చేసేటప్పటికి ఇది ఇంజన్ కిల్ స్విచ్ అనమాట. హెడ్ లైట్ది, పవర్ బటన్, సెల్ఫ్ స్టార్ట్. ఇవి హై బీమ్ని లో బీమ్ని కంట్రోల్ చేసేది. ఇంకా ఇక్కడ పాసింగ్ కూడా ఉంటుంది అనమాట. మనకి కింద ప్రెస్ చేయగానే పాసింగ్ వస్తుంది. ఇవి ఇండికేటర్స్, కింద హారన్.
ఇది ఎంటార్క్ సింబల్ నీకు చూపిస్తుంటుంది నువ్వు ఎంటార్క్ బండి నడుపుతున్నావు అని చెప్పి. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే ఒకసారి కీ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను నువ్వు. సో ఇప్పుడు డిస్ప్లే ఆన్ చేస్తున్నా చూడండి. కింద చూసారా పేరు వస్తుంది, హలో దీపు జీటీఆర్ అని. అయితే ఇప్పుడు ఈ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ కార్నర్లో మనకి టైం చూపిస్తుంది. ఇది ఓడోమీటర్, ఇది ట్రిప్, బ్లూటూత్ కనెక్షన్, ది డిస్ప్లేకి బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉందన్నమాట. కిందికి వచ్చేసేటప్పటికి ఇంజన్ది హీట్ చూపిస్తుంది అనమాట, ఇంజన్ ఎంత హీట్లో ఉందని చెప్పి. ఇక్కడ కింద చూసినప్పటికీ ఇదేంటంటే మన స్మార్ట్ ఫోన్ దీనికి కనెక్ట్ చేస్తాం కదా, దానిది బ్యాటరీ పర్సంటేజ్ ఇంకా సిమ్ యొక్క సిగ్నల్ చూపిస్తుంది. ఇక్కడ ఫ్యూయల్ ఎంటీ అని చూపిస్తుంది. నార్మల్గా అయితే ఇక్కడ ఏం రాదు, ఫ్యూయల్ ఎంటీ ఉన్నప్పుడు ఎంటీ వస్తుంది. ఇంకా హై స్పీడ్ వెళ్ళేటప్పుడు హై స్పీడ్ అలర్ట్ అని చెప్పి ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యూయల్ బార్స్లో చూపిస్తుంది అనమాట ఎంత పెట్రోల్ ఉందని చెప్పేసి. ఇది మనకి స్పీడోమీటర్, ఇది ఒకటి వస్తుంది అనమాట. మనకి ఇక్కడ ట్రిప్స్ ఉన్నాయి కదా, ట్రిప్స్ ఎఫ్లో ఉంది ప్రజెంట్. మనకి 2 బటన్స్ ఇచ్చారు, మోడ్ ఒకటి సెట్ ఒకటి. మోడ్ బటన్ ప్రెస్ చేయగానే చూడ ఎట్లా చేంజ్ అవుతుందో. మోడ్ బటన్ వస్తాగానే మనకి ఇక్కడ ల్యాప్ అని, టైమింగ్స్ అని, 0 to 60 ఇదంతా చూపిస్తుంది. ఫ్యూల్ ఎంటీ ఒకటి రాదనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి బండిలో ఫ్యూల్ లేదు కాబట్టి ఇట్లా వస్తుంది. మళ్ళీ మోడ్ బటన్ ప్రెస్ చేస్తే, సో లాస్ట్ టైం రికార్డ్ చేసిన ల్యాబ్ అనమాట ఇది. లాస్ట్ టైం 0 to 60 15 seconds పట్టిందంట. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 2. ఇది 0 to 29 kilometers 5.4 secondsలో రీచ్ అయింది. ఇంకా మనకు వచ్చేసి ఇది ఇంకొక ల్యాబ్ అనమాట. 1.4 kilometers, టాప్ స్పీడ్ 55, 0 to 60 15 seconds పట్టింది. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 24. మళ్ళీ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ట్రిప్ ఏ, ట్రిప్ బి, ట్రిప్ ఎఫ్ 3 వస్తాయన్నమాట. ఇది సెట్ బటను. మనకి ఇక్కడ మళ్ళీ డిస్ప్లేలో ఇక్కడ చూసినట్టయితే ఇది ఇండికేటర్, కింద వచ్చేసి పాస్ స్విచ్, హై బీమ్, అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఈకో స్పీడ్లో వెళ్తున్నామా, పవర్లో వెళ్తున్నామా అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. ఇంకా రైట్ సైడ్కి వచ్చేసేటప్పటికి మనకి ఈ రైట్ సైడ్ ఇండికేటర్ అది సపరేట్గా సింబల్ చూపిస్తుంది. కింద వచ్చేసి ఫ్యూయల్ ఎప్పుడైతే ఫ్యూయల్ తక్కువ ఉంటుందో ఇక్కడ చూపిస్తుంది. దాని కింద మనకి ఇక్కడ ఒక చిన్న డాట్ లాగా కనిపిస్తుంది కదా, ఈ డాట్ అనేది బ్లూటూత్ ద్వారా మనకి ఏమైనా కనెక్ట్ చేసినప్పుడు ఏమైనా ఫోన్స్ కానీ, నోటిఫికేషన్స్ కానీ, మెసేజెస్ కానీ ఏమైనా వచ్చినాయి అనుకో, ఇది బ్లింక్ అవుతుంది అనమాట. బ్లింక్ అయ్యి ఇక్కడ మనకి నోటిఫికేషన్ కూడా చూపిస్తుంది. యూ హ్యావ్ 1 మిస్ కాల్, యూ హ్యావ్ 1 మెసేజ్ ఫ్రమ్ ఏ పర్సన్ అయితే సెండ్ చేస్తారో ఆ పర్సన్ది మెసేజ్ కూడా కనిపిస్తుంది. ఇంకా డిస్ప్లే అయిపోయేటప్పటికి కిందికి వచ్చేస్తే మనకి ఇక్కడ ఒక హుక్ ఉంటుంది, ఇక్కడ హుక్. అండ్ ఇటు ఫ్రంట్ సైడ్ అయితే ఏముండదు. ఇంకా ఇక్కడ సీట్ కింద కూడా ఒక హుక్ లాగా వస్తుంది. ఇది ఒకటి. తాళం తీసుకొని ఇప్పుడు బూట్ దగ్గరికి వెళ్దాం. మావాడు ఆల్రెడీ బండి తాళం పోగొట్టుకుండు, ఇచ్చిన 2 తాళాలు. ఇది బయట చేయించుకున్న తాళం 50 రూపాయలకి. అయితే మనకి ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇది హెల్మెట్, అంటే ఇది డిక్కీ ఓపెన్ అవుతుంది, పెట్రోల్ది కూడా ఇక్కడే ఓపెన్ అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ పెట్టేసి, ఇది ఖరాబ్ తాళం ఉంది, ఇక్కడ పెట్టేసి మనము రైట్ సైడ్ తిప్పితే, ఓకే, మనం ఇక్కడ పెట్టేసి రైట్ సైడ్ తిప్పితే సీట్ ఓపెన్ అవుతుంది. అదే లెఫ్ట్ సైడ్ తిప్పితే మనకి ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి, ఫ్యూయల్ క్యాప్ డైరెక్ట్ రాదనమాట, ఇక్కడే ఉంటుంది ఫ్యూయల్ క్యాప్. దీనికి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇంకా సీట్ కాడ వచ్చేసేటప్పటికి మనకి దీంట్లోనే ఛార్జింగ్ లైట్ కూడా ఉందన్నమాట. ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ మనకి యూఎస్బీ ఉంటుంది. దీంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం, ఏదైనా స్మార్ట్ ఫోన్ ఇట్లాంటిది ఏదైనా. ఇంకా ఇది డిక్కీ లైట్ ఉంటుంది చూసారా, ఇది డిక్కీ వచ్చేసి నార్మల్ సైజ్ చిన్న డిక్కీ అనమాట. దీంట్లో ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే పడుతుందో పట్టదో తెలియదు, కానీ హాఫ్ ఫేస్ అయితే ఈజీగా పడుతుంది. మా బండి కొంచెం సతాయిస్తుంది. కీ ఆన్ చేయగానే మనకి బ్యాక్ సైడ్ ఎట్లా లైట్ వెలుగుతుందో ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ ఈ లైట్ వెలుగుతుంది. ఇంజన్ ఆన్ చేసిన తర్వాత దీనికి సపరేట్ స్విచ్, BS4 కాబట్టి సపరేట్ స్విచ్ ఉంటుంది హెడ్ లైట్కి. ఇంకా గ్రాఫిక్స్ వచ్చేసేటప్పటికి మనకి ఈ కలర్ వచ్చేసి మ్యాట్ వైట్ అనమాట. మ్యాట్ వైట్ అంటే తెలుసు కదా, కొంచెం వైట్ కాకుండా కొంచెం మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది. మధ్యలో ఈ బ్లాక్ కలర్ది ఒకటి వస్తుంది. ఇక్కడ స్టిక్కర్స్ ఇది కాకుండా ఇక్కడ 125 అని చెప్పి రాసి ఉంటుంది, ఆ స్టిక్కర్స్ పోయినది ఇవి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసేటప్పటికి మనకి పిలియన్కి ఫుట్ పెక్స్ ఉంటాయి కదా, అవి అల్యూమినియం ఇచ్చిండు, ఏ బండ్ లాగా ఉండదు.
ఇందాక డిఆర్ఎల్ లైట్ అని చెప్పారు కదా, ఇది డిఆర్ఎల్ లైట్. కీ ఆన్ చేయగానే ఆన్ అవుతుంది. ఒకసారి ఇలా ఈ హాలోజన్ లైట్, ఇది బుగ్గ లైట్ ఆన్ చేస్తుంది. ఆ లైట్ ఆన్ చేయాలంటే కంపల్సరీ ఇగ్నిషన్ ఆన్ చేయాలి. ఖరాబ్ ఉన్నట్టు స్విచ్. ఇంకా బండి 3 years ఓల్డ్ అని చెప్పాం కదా, బండి మేజర్ ఇష్యూస్ వచ్చేసి మేజర్గా అయితే ఏం ఇష్యూస్ రాలేదంట. తీసుకున్న 1 year తర్వాత బ్యాక్ సైడ్ టైర్ ఒక్కటే చేంజ్ చేసాడంట. టైర్ కూడా సేమ్ కంపెనీ దొరికింది. ఈ బండి టైర్స్ వచ్చేసి టీవీఎస్ టైర్సే అనమాట. టీవీఎస్ టైర్ మళ్ళీ షోరూమ్లో వెళ్ళి ట్రై చేస్తే దొరకలేదు, బయట వేరే దగ్గర నుండి తెప్పించిండు. వేరే తెలిసిన ఆటోమొబైల్ షాప్ ఉంటుంది కదా, ఆ షాప్ దగ్గర నుండి తెప్పించింది అనమాట. సేమ్ టైర్ దొరికింది. అదొకటే మెయిన్ ఇష్యూ, మేజర్ అంటే అదొకటే చేంజ్ చేసిండు, ఇంకేది ప్రాబ్లం లేదంట. సో మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు, ఒకటి టైర్ ఒకటే చేంజ్ చేసిండు. ఇంకా బండి మైలేజ్ వచ్చేసి బిఫోర్ లాక్డౌన్ అరౌండ్ 50 to 55 ఇస్తుండే అంట. లాక్డౌన్లో కొన్ని 6 months దాకా సర్వీసింగ్ ఇవ్వకపోయేసరికి మైలేజ్ పడిపోయింది. ఇప్పుడు 40 ఇస్తుందని చెప్పి అంటున్నాడు. మళ్ళీ రీసెంట్గా సర్వీసింగ్ ఇచ్చాడంట. సర్వీసింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మైలేజ్ ఎట్లా వస్తుంది అనేది చూసి చెప్తా అన్నాడు. ఒకవేళ మైలేజ్ ఏమైనా ఇంక్రీజ్ అయితే మీకు ఫీడ్బ్యాక్ ఇస్తా. ఈ వీడియో ఎండ్ చేసే టైం వచ్చేసింది. లాస్ట్గా ఒక చిన్న రిక్వెస్ట్, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, దాన్ని ఫాలో అవ్వండి. దీని అప్డేట్స్ తొందరగా వస్తాయి. ఈ వీడియో వీడికే లాస్ట్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Something to hold on to, gotta find it first. But here I am, 'cause I've been laying under palm trees waiting.